శ్రీ కిషన్ రెడ్డి గారు సింగరేణి కాలనీస్ కి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ని అలాట్ చేశాం. ఎంఎండిఆర్ యాక్ట్ కి భిన్నంగా సింగరేణి శ్రేయస్ దృష్ట్యా దాన్ని బయటపెట్టి కూడా అలాట్ చేశామని వారు చెప్పడం జరిగింది. సరే, అది వారు ఏ రకంగా చేసినా కొంత క్లియరెన్స్ ఇచ్చామని చెప్పినందుకు సంతోషం, వారి ధన్యవాదాలు కూడా. కానీ వాస్తవాల్ని మరుగున పరిచి వేరే రకంగా దాన్ని చిత్రీకరించడానికి కోసం ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదనేది నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఐ థింక్ మీరు చూడండి, మీకు ఇచ్చిన కాగితం కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, డేటెడ్ 2013, 16th September 2013. ఈ లెటర్లో ఈ లెటర్ సింగరేణి కాలనీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్ 2013 లో రాసిన లెటర్ ఇది. దీన్ని నేను చదివి వినిపించదలుచుకున్నాను మీ అందరికి. Considering the commitments of Singareni Collieries Company Limited in discharging the same in meeting the requirements of linked thermal plants, and also considering the depletion of reserves from some of their mines as brought out in their letters, the competent authority in the Ministry of Coal has considered the request of Singareni Collieries Company Limited to assign back Tadicherla 2 coal block in Bhupalpalli area, Godavari coalfield, Andhra Pradesh, to Singareni Collieries Company Limited. అంటే ఈ బ్లాక్ ని 2013 లోనే ఆనాటి యూపీఏ గవర్నమెంట్ సింగరేణి కాలనీస్ కి అసైన్ చేసింది. అదొక్కటే కాదు, దాంట్లో ఇంకొక అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ యాజ్ పర్ యాజ్ తెలంగాణ సంబంధించినంతవరకు. While considering para number 3, while considering, it has also been observed that Tadicherla 2 coal block contains tribal land and can be acquired only by the government companies, and can be acquired only by the government companies. అంటే దీని అర్థం ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నటువంటి కోల్ సంబంధించినటువంటి ఏరియాస్ ఆ భూముల్లో ఉంటే అది గవర్నమెంట్ కంపెనీస్ తప్ప వేరే వాళ్ళు చేయడానికి లేదు, ఇవ్వటానికి లేదు. దాన్ని కూడా గమనంలో తీసుకొని ఈ కోల్ బ్లాక్ ని సింగరేణికే అలాట్ చేస్తున్నాం అనేది సెకండ్ పాయింట్. ముందు సింగరేణి కాలనీస్ ఉన్నటువంటి అవసరాలు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కాలనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే వాళ్ళు ఈ అసైన్ చేస్తూ ఈ ల్యాండ్ ని సింగరేణి కాలనీస్ కి కోల్ బ్లాక్ ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ ని అలాట్ చేసేది ఏంటి? వై ఇట్ హెస్ బీన్ పెండింగ్ ఫ్రమ్ 2013 టు నౌ అనేది బేసిక్ క్వశ్చన్. 2013 నుంచి ఇప్పటి వరకు అలాట్ చేసిన తర్వాత సింగరేణి కాలనీస్ వాళ్ళు కోల్ బ్లాక్ మైనింగ్ ప్రిపరేషన్ కోసం వాళ్ళు ఇంటర్నల్ గా ఆ బ్లాక్ లో సర్వే చేసుకోవటం, డ్రిగ్గింగ్ చేసుకోవటం, డ్రిల్లింగ్ చేసుకోవటం, దాన్ని అసెస్మెంట్ చేసుకోవటం అన్ని చేసుకొని 2013
23-22 ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫ్ 21 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దీజన్ గవర్నమెంట్కి లెటర్ పెట్టారు. ఏమని? మైనింగ్ లీజ్కి మేమంతా ప్రిపరేషన్ చేసుకున్నాం. జనరల్గా ఎవరు ఏ బ్లాక్ ఎవరు వచ్చినా కానీ ఆ బ్లాక్లో మైనింగ్ లీజ్ ఇవ్వాల్సింది, ఆ ప్రయర్ అప్రూవల్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సింగరేణి కాలనీస్ అప్లై చేస్తుంది ఏంటంటే మైనింగ్ లీజ్ కోసం ప్రయర్ అప్రూవల్ ఇవ్వాలి, నాట్ ద బ్లాక్ అలాట్మెంట్. బ్లాక్ అలాట్మెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. మైనింగ్ లీజ్ ఇవ్వటానికి అప్లై చేసుకుంటే ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 2000 ఆనాటి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు, నిన్న అప్రూవల్ ఇస్తాను వరకు అలా పెండింగ్ పెట్టుకొని మైనింగ్ లీజ్ అప్రూవల్ ఇవ్వకుండా 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఈ తాడిచెర్ల బ్లాక్ కూడా మేము ఇవ్వము అంటే, ఈ యాక్ట్ రావటానికి ముందే ఈ బ్లాక్ ని సింగరేణి కాలేజ్కి అలాట్ చేశారు అని చెప్పి ఎవిడెన్స్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంటరీ లెటర్స్ తో నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు, కోల్ మంత్రి గారు అప్పుడు ప్రహ్లాద్ జోషి గారిని, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఈ వాస్తవాలన్నీ వారి ముందు పెట్టి, ఇది మీరు కొత్తగా ఇచ్చేది కాదు, మాకు కేవలం మైనింగ్ లీజ్, దీన్ని పెండింగ్ పెట్టుకోవటం వల్ల సింగరేణికి నష్టం జరుగుతుంది. మీరు ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది 2015లో, ఇది 2030లోనే అసైన్ చేశారు. యాక్ట్ వచ్చిన దానికంటే ముందు ఎవరు ఇంప్లిమెంట్ చేయరు, యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఇట్లా ఆపటం సింగరేణికి చాలా నష్టం చేసిన అవుతారు, ఇది కరెక్ట్ కాదు అని అంటే కూడా ఇన్ని రోజులు ఆపి 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 ఆ లెటర్లు కూడా నేను చెప్తున్నా డేటెడ్ తో సహా, ఈ కాలేజ్ గవర్నమెంట్ రాగానే మీకు ఆ లెటర్స్ కూడా సర్క్యులేట్ చేయడం అవ్వదు. 2024 మార్చ్ 2024లో ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దీని చరిత్ర అంతా రాసిచ్చింది. అట్లాగే కిషన్ రెడ్డి గారిని 20/6/2024 నాడు కలిసి దీని చరిత్ర అంతా రాసిచ్చింది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని 4/7/2024 నాడు కలిసి దీని చరిత్ర అంతా కలిసి రాసిచ్చింది. మళ్ళీ తిరిగి కిషన్ రెడ్డి గారిని కలిసి వారికి స్పష్టంగా చెప్పి, మీరు మైనింగ్ లీజ్ కనుక ఇవ్వకపోతే సింగరేణి కాలనీస్ కి ఎంఎండిఆర్ యాక్ట్ కంటే ముందు వచ్చినటువంటి బ్లాక్ ను కూడా, ఎంఎండిఆర్ యాక్ట్ కంటే ముందు ఉన్నదాన్ని కూడా మీరు ఆపి కావాలని సింగరేణికి నష్టం చేస్తా ఉన్నారు, ప్రాంతానికి ఇబ్బంది పెడతా ఉన్నారు, కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్పి ప్రభుత్వం కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి మైనింగ్ లీజ్ పర్మిషన్. వీటితో పాటు వాళ్ళు ఇంకో రిక్వెస్ట్ కూడా చేశాం, మీకు సింగరేణి కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గోదావరి బెల్ట్ లో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని మీరు తెలంగాణ నుంచి మంత్రిగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, దట్టు కోల్ మినిస్టర్ గా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ బ్లాక్స్ అన్ని సింగరేణికి ఆక్షన్ చేయకుండా మిగిలిన ఉన్న వాటిని కూడా ఇవ్వండి వారిని అడిగాం. వారు వాటిని పరిగణలో తీసుకొని వాటిని అలాట్ చేస్తే కొత్తగా అలాట్ చేసినట్టు అవుతుంది తప్ప, ఉన్నదానికి మైనింగ్ లీజ్ ఇచ్చి నేను ఇచ్చానంటే ఇది కొంత సరైనది కాదేమో అని అనిపించి వాస్తవాలు చెప్పాలని మేము ముందుకు వచ్చాను. సరే, ఇంకో విషయం కూడా వారి దృష్టి తీసుకొని రాదలుచుకున్నాం. ఇదే లెటర్లో మీరు గో బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఫస్ట్ లెటర్ దీంట్లో వైల్ కన్సిడరింగ్ ఇట్ హస్ ఆల్సో బీన్ అబ్జర్వ్డ్ దట్ Tadicherla 2 coal block contain tribal land and can be acquired only by the government companies. అంటే ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న ల్యాండ్స్ గవర్నమెంట్ కంపెనీస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయటానికి లేదు, ఎక్వైర్ కూడా చేయడానికి అవకాశం లేదు అనేది స్పష్టంగా 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోల్ కూడా చెప్పింది. ఇది దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ 1 of 70 యాక్ట్ ఉన్నది.
ఇది తెలిసి కూడా వాళ్ళు 2000